క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయుచున్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను వ్రాసిన మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 3వ అధ్యాయం ప్రారంభం చేసుకునబోతూ ఉన్నాం. మొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. పిల్లలు, దేవుని పిల్లలు, చిన్న పిల్లలు, ఈ పదాలన్నీ కూడా యోహాను ఉపయోగించిన పదాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లుగా ఏ విధంగా మనం దేవుని పిల్లలమని పిలువబడతాం? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి, తనను అంగీకరించిన వారికి, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఆయనను విశ్వసించిన వారందరూ కూడా ఆయన పిల్లలు. ఆయనను అంగీకరించిన వారందరూ ఆయన పిల్లలు. ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించిన వారందరూ ఆయన పిల్లలు. ఎంత మంచి మాట! మనము దేవుని పిల్లలం అని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టికి ప్రేమను అనుగ్రహించినో చూడండి. ఏమిటా ప్రేమ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ మిక్కుటమైన ప్రేమ. మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడండి. ఎట్టి ప్రేమ అనగా కొలవలేనటువంటి ప్రేమ, కొలవలేని ప్రేమ, కొలతలేని ప్రేమ ఆయన మన ఎడల చూపించాడు. చూడండి, మనము దేవుని పిల్లలమే. ఏమండి, మనము దేవుని పిల్లలం అని అనటానికి దేవుని వాక్యం 2 ఆధారాలను మనకు చూపిస్తుంది. మొదటిది, ఆయన మనకు అనుగ్రహించిన ప్రేమ, అది మనలను ఆయన పిల్లలుగా చేసింది. రెండవది ఏమిటి అని అనగా, మనం ఆయన పిల్లలం కాబట్టి లోకం మనల్ని అంగీకరించదు. 2 కారణాలు. లోకము నిన్ను అంగీకరిస్తుంది, లోకము నిన్ను మెచ్చుకుంటుంది, లోకము నిన్ను స్వీకరించింది అంటే నువ్వు దాంట్లో కలిసిపోయావని అర్థం. లోకానికి పరలోకానికి పడదు, దేవునికి దయ్యానికి పడదు, దేవుని పిల్లలకు లోక సంబంధులకు పడదు. కానీ కలిసిపోయారు అంటే రాజీపడ్డావు అని అర్థం. దేవుని పిల్లలు రాజీపడ్డారు అని అర్థం. గనుక ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యమేమిటి అని అనగా, మనం దేవుని పిల్లలం. మొదటిది, ఆయన ప్రేమను పొందాం. రెండవది, మనం దేవుని పిల్లలం ఎందుకంటే లోక ద్వేషాన్ని పొందాం. లోకం మనల్ని ద్వేషించింది, ఎరుగదు. ఎందుకంటే అది ఆయనను ఎరుగలేదు కాబట్టి. నిన్ను లోకం ఎరుక్కపోవడానికి గల కారణం ఏంటంటే నీ తండ్రిని అది ఎరగదు. నీ తండ్రిని ఎరగనందువలన అది నిన్ను కూడా ఎరగదు. నీ తండ్రిని ద్వేషిస్తున్నందువలన లోకం నిన్ను కూడా ద్వేషిస్తూ ఉంది. నీ శత్రువు నీకు శత్రువే, నీ తండ్రికి శత్రువే. కానీ నీ తండ్రిని ద్వేషించి నిన్ను ప్రేమిస్తున్నాడు నీ శత్రువు అంటే మీరు కలిసిపోయారని అర్థం. అది కాదు కదా సంబంధం అంటే. దేవుణ్ణి ద్వేషించే లోకం నిన్ను ప్రేమిస్తుంది అంటే నువ్వు లోకంతో కలిసిపోయావని అర్థం. నువ్వు లోకంతో కలిసిపోయావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడవు కావు. అక్కడే సంగతి అర్థమవుతుంది. లోకము నిన్ను ద్వేషించినా నువ్వు దేవుణ్ణి ప్రేమించాల్సిందే. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావంటే దేవుని ద్వేషిస్తున్నావని అర్థం. యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ పత్రిక 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. ఇంకెందుకు? మొదటిది ఆయన ప్రేమ, రెండవది లోకం ద్వేషం,
మూడవది, మీరు దేవుని పిల్లలు, మనము దేవుని పిల్లలం. ఎందుకట అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను పోలి ఉందుము. దేవునికి స్తోత్రం. ఇదొక కారణం. మనం దేవుని పిల్లలం అనడానికి ఇదొక కారణం. ఏమిటా కారణం అంటే మనం ఆయనను పోలి ఉందుము. మనం ఆయనను పోలి ఉందుము. వీ విల్ బీ లైక్ హిమ్. ఎంత మంచి మాట అండి. అది నిజమే కదా. పిల్లలు తండ్రిని పోలి ఉందురు. పిల్లలు తండ్రిని పోలి ఉందురు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలి ఉందుము. ఆయన ఉన్నట్టుగానే ఆయనను మనం చూస్తాం. మనం ఆయనను పోలి ఉందుము అని వ్రాయబడి ఉంది. మనం ఆయనను పోలి ఉంటాం. ఎంత నిరీక్షణ అండి ఇది. పిల్లలు తండ్రిని పోలి ఉన్నట్లు దేవుణ్ణి ఎరిగిన వారు ఆయనను పోలి ఉందరు. స్వరూప స్వభావాలు కాదు, అంటే పై ఆకారాలు కాదు, స్వభావరీత్యా అని అర్థం. మనము ఆయనను పోలి ఉందాం. ఆయన ఏమై ఉన్నాడో ఆ విధంగా ఉందాం. దీన శరీరమును ఆయన తన మహిమగల శరీరమునకు సమరూపమైన దానిగా మారుస్తాడు. అండ్ దెన్ వీ విల్ బీ లైక్ హిమ్. మనం ఆయనను పోలి ఉందాం. దీన శరీరాన్ని ఘనమైనదిగా ఆయన మారుస్తాడు. హీన శరీరాన్ని మహిమ కలిగిందిగా ఆయన మారుస్తాడు. మనం ఆయనను పోలి ఉందుము, మనం ఆయనను పోలి ఉందుము అని దేవుని వాక్యం చెబుతుంది. మనము దేవుని పిల్లలము, మనము దేవుని పిల్లలము. దేవునికి స్తోత్రం. 3వ వచనం, ఆయన యందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు, ఆయన యందు ఈ నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? ఆయన వస్తాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు, మనం ఆయనను పోలి ఉందాము. మనం ఆయనను పోలి ఉంటాం. ఆయన ప్రత్యక్షమవుతాడు, మనం ఆయనను పోలి ఉంటాం అని ఈ నిరీక్షణ ఉందే, ఎంత శ్రేష్టమైంది. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఈ నిరీక్షణలో ఒక షరతు కూడా ఉంది, పవిత్రత. ఆయన పిల్లలం, ఆయనను అంగీకరించిన కారణము చేత ఆయన పిల్లలం. ఆయనను పోలి ఉంటాం, ఆయన పిల్లలం కాబట్టి. అయితే ఈ నిరీక్షణ, నేను ఆయన్ను పోలి ఉంటానని నిరీక్షణ, ఈ నిరీక్షణకు ఏం జత కావాలి అని అంటే పవిత్రత జత కావాలి. ఈ నిరీక్షణకు పవిత్రత జత కావాలి. పవిత్రత నిరీక్షణను నిజస్వరూపంగా మారుస్తుంది, నిరీక్షణను నిజం చేస్తుంది. అందువలన భక్తి జీవితం అంత సులభమైంది కాదు. మొదట నువ్వు దేవుని పిల్లవు కావాలి, దేవుని కుమారుడు కుమార్తెవు కావాలి. ఆ తర్వాత నీకు నిరీక్షణ ఉండాలి, ఆయన వస్తే నేను ఆయనలాగా ఉంటానని. ఆ నిరీక్షణ నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధునిగానే ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధునిగానే ఉండాలి. ఈ భూమి మీద మనము దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుచున్నటువంటి పరలోక పౌరులం అని గుర్తుంచుకోవాలి. ఈ భూమి మీద దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుచున్న పరలోక పౌరులం. ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన స్టాండర్డ్స్ ఈ లోక సంబంధమైనవి కాకూడదండి. మన స్టాండర్డ్స్ హైగా ఉండాలి. నష్టపోయినా పర్వాలేదు, మన స్టాండర్డ్స్ హైగా ఉండాలి. కుళ్ళు, కుతంత్రాలు, కుయుక్తులు ఇవి కాదు.
ఇవి దేవుని పిల్లల స్టాండర్డ్స్, ప్రామాణికాలు కావు. మన స్టాండర్డ్స్ హైలో ఉండాలి, ఉన్నతమైనవిగా ఉండాలి, ఉన్నతంలో ఉండాలి. అది మనం మర్చిపోకూడదు. నిరీక్షణ ఉంటే చాలదు, పవిత్రత కావాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఉంటాను, ఆయనలాగా ఉంటాను అని అనుకోవటం మంచిదే, కానీ పవిత్రత లేకపోతే ఆయనలాగా ఉండటం సాధ్యము కాదు అని మనం గుర్తుంచుకోవాలి. మన వల్ల కాదు. నెక్స్ట్ మాట అద్భుతమైన మాట. యోహాను మొదటి పత్రిక 3:4 పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపాన్ని నిర్వచించింది బైబిల్ గ్రంథం. ఏంటి? ఆజ్ఞను అతిక్రమించువాడు పాపం చేయను, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించటే పాపము, ఆజ్ఞాతిక్రమం పాపం. అర్థమైంది మాట? ఆజ్ఞాతిక్రమము పాపం. పాపాన్ని నిర్వచించే గ్రంథం బైబిల్ గ్రంథం, పాపాన్ని నిరసించే గ్రంథం బైబిల్ గ్రంథం, పాపానికి నివారణ చూపే గ్రంథం బైబిల్ గ్రంథం. అర్థమైంది మాట? పాపానికి నివారణ చూపే గ్రంథం బైబిల్ గ్రంథం. గుర్తుంచుకుందాం. ఎందుకు ఈ మాట వ్రాయబడింది అని అనగా, పరిశుద్ధత క్రింద ఈ మాట వ్రాయబడింది. నిరీక్షణకు క్రింద పరిశుద్ధత వ్రాయబడింది, పరిశుద్ధత క్రింద పాప నిర్వచనం వ్రాయబడి ఉంది. దేవుని పిల్లలు మేము ఆయనలాగా ఉంటామని నిరీక్షణతో కలిగి ఉంటారు, నిరీక్షణను కలిగి ఉంటారు. ఆ నిరీక్షణను కలిగిన వారు పరిశుద్ధులై ఉండాలి. అట్టి పరిశుద్ధులు పాపం జోలికి వెళ్లకుండా బతకాలి. పరిశుద్ధులు పాపం జోలికి వెళ్లకుండా బతకాలి. ఎందుకంటే పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు, తీసివేశాడు. ఆ సంగతిని మనం ఎరుగుతాం. ఆయనందు పాపమేమీ లేదు. ఆయనందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. ఆయనందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు. పాపం చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. పాపం చేయవాడు ఆయనను చూడలేదు, ఆయన ఎరగలేదు. ఇవి ఆయనను ఎరుగకముందు అనుభవాలు, ఆయనను ఎరుగకముందు సరిపోయే మాటలు ఇవి. ఎందుకంటే ఆయనందు నిలిచి ఉండి వాడెవడును పాపము చేయడు. ఒకడు పాపం చేస్తున్నాడంటే ఆయనందు నిలిచి లేడు అని అర్థం. ఆయనందు నిలిచి లేడంటే ఆయన ఎరగడు అని అర్థం. విశ్వసించువాడు ఆయనందు నిలిచి ఉంటాడు, కానీ పాపమునందు నిలిచి ఉండడు. జీవితంలో పొరపాట్లు జరగక మానవు. అది నేను చెప్పే మాట కాదు, జీవితం చెప్పే అనుభవపూర్వకమైనటువంటి మాట. కానీ భక్తుడు తన పాపములో, తన బలహీనతల్లో నిలిచి ఉండడు. ఏ భక్తుడు పాపమునందు హర్షించడు, ఏ భక్తుడు పాపమునందు సంతోషించడు, ఏ భక్తునికి పాపములో ఆనందం ఉండదు. దేవా, పాపం పోవునట్లు నన్ను కడుగుము. పరిశుద్ధతను కోల్పోయాను, జ్ఞానాన్ని కోల్పోయాను, నీ సన్నిధిని కోల్పోయాను, నేను సమస్తమును కోల్పోయాను. అది దావీదు 51వ కీర్తనలో చెప్పిన మాట. పరిశుద్ధతను పోగొట్టుకున్నానయ్యా, నీ సన్నిధి పోగొట్టుకున్నానయ్యా, నీ పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నానయ్యా, ఆత్మానందాన్ని పోగొట్టుకున్నాను, రక్షణానందాన్ని పోగొట్టుకున్నానయ్యా. ఏ పరిశుద్ధుడు పాపం జోలికి వెళ్ళడు, ఏ పరిశుద్ధుడు పాపము నందు ఆనందించడు, ఏ పరిశుద్ధుడు కూడా పాపములో సంతోషించడు. అసలు పరిశుద్ధత, పాపం ఒకదానికొకటి విరుద్ధమైనవి.
అటువంటప్పుడు రెండు ఎలా కలిసిపోయి ఆనందిస్తాయి? అసంభవం. 7వ వచనం, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. హెచ్చరికలు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు. స్టాండర్డ్ ఎవరిది అనంటే దేవునిది. ఆయన నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు ఆయనను చూసి ఆయన నీతిని ఆధారం చేసుకొని నీతిని జరిగించాలి. స్వనీతి కాదు, దేవుని నీతి. స్వనీతి దేవుని నీతికి వ్యతిరేకమైంది. స్వనీతికి దేవుని నీతికి పడదు. స్వనీతి దేవుని నీతి రెండు బద్ధ విరుద్ధం. స్వనీతి నా మేలు కోరుకుంటుంది, నీ నష్టాన్ని కోరుకుంటుంది. దేవుని నీతి మన మేలునే కోరుకుంటుంది. నా స్వనీతిని బట్టి నేను సంతోషిస్తూ ఇంకొకరిని దుఃఖమునకు కారకులుగా చేస్తాను. కానీ దేవుని నీతి మాత్రం దుఃఖంలో ఉన్న మనలను సంతోషించడానికి కారణంగా చేస్తుంది. కాబట్టి నీతి అనగా దేవునిదే నీతి, మనిషిది కాదు. మనిషి నీతి పోల్చుకునే నీతి. నేను అతని కంటే, నేను వారి కంటే అలాగనే వెళ్తాం, కానీ నేను దేవుని కంటే అని అనలేం. ఎందుకనలేం? మన నీతి, మన స్టాండర్డ్ అంత తక్కువ. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న ఈ మాట, చిన్నపిల్లలారా ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. 8వ వచనం, అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు. అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు. అసలు వాని పనేదే కదా, పాపం చేయుచున్నాడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుకునే దేవుని కుమారుడు ప్రత్యక్షం ఆయన. ఒకదానికొకటి పొసగదు. పాపం చేసేవాడు దేవుడి సంబంధి కాదు, అపవాది సంబంధి. అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు, దేవుణ్ణి ఎరగడు. పాపం చేయవాడు అపవాది సంబంధి, వాడు దేవుణ్ణి ఎరగనివాడు అంటూ తేడాను విశదంగా తెలియజేస్తూ ఉన్నాడు యోహాను. ఇంతకు ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అపవాది క్రియలను లయపరచుటకే. అటువంటి అప్పుడు మనం ఎట్లా అపవాదితో ఏకీభవించగలుగుతాం? మనం ఎట్లా పాపమందు నిలిచి ఉండగలం? అసంభవం, అసాధ్యమైనటువంటి విషయం. 9వ వచనం, దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చెయ్యడు. ఏమండి? పాపము చెయ్యడు. ఇక అంతే. దేవుని మూలముగా పుట్టిన వానిలో దేవుని బీజము నిలుచును గనక పాపము చెయ్యడు. పాపము చేయడు. ఆ మాటకే మనం కట్టుబడి ఉండాలి. వివరణలు ఇచ్చుకోవడానికి కాదు, ఆ మాట కట్టుబడి ఉండాలి. మొదట పాపము చేయవాడు దేవుని సంబంధి కాదు. దేవుని మూలముగా పుట్టిన వాడిలో దేవుని బీజం నిల్చును గనక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కాబట్టి పాపము చెయ్య జాలడు. అది కూడా వివరంగా చెప్పాడు. ఫర్ హీ కెనాట్ సిన్. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ టు సిన్, బట్ హీ కెనాట్ సిన్. అందువలన పాపం దేవుని పిల్లలు, లోక సంబంధులు. ఈ 3వ అధ్యాయంలో యోహాను విశదంగా మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలు అంటే దేవుని బీజం కలిగిన వారు. దేవుని బీజం కలిగిన వాడు పాపము చెయ్యడు, పాపమునందు నిలిచి ఉండడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్య జాలడు. 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపరచబడును. దీనిని బట్టి, దీనిని బట్టి, దీనిని బట్టి. కాబట్టి ఇది దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం. దీనిని బట్టి అపవాది పిల్లలు, దేవుని పిల్లలు
ఎవరో స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. పరిశుద్ధంగా ఉండేవాడు దేవుని బిడ్డ, అపవిత్రంగా బతికేవాడు అపవాది బిడ్డ. ఎవని తండ్రిలో వాని పోలికలు ఉంటాయి. పరిశుద్ధంగా జీవించేవాడు దేవుని సంబంధి, తనకిష్టం వచ్చినట్టుగా బతికేవాడు అపవాది సంబంధి. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధి కాడు. నీతిని జరిగించని వాడు, తన సహోదరుని ప్రేమించని వాడు దేవుని సంబంధి కాడు. మనం ఒకరినొకరు ప్రేమింపవలనది మొదటి నుంచి మీరు వినిన వర్తమానమే కదా. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు తను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండెను. ఇందుకే కదా చాలా విశదంగా యోహాను వ్రాస్తూ నీతి అని అన్నాడు. మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. అపవాది క్రియలు పాపపు క్రియలు, దేవుని క్రియలు నీతి క్రియలు. హేబేలు నీతి క్రియలను జరిగించాడు, దేవుని సంబంధిగా నిలిచిపోయాడు. కయీను అపవాది క్రియలను జరిగించాడు, అపవాది సంబంధిగా నిలిచిపోయాడు. బుద్ధి క్రియలకు మూలం. మన బుద్ధిని అపవాది ఏలితే మన క్రియలు పాపపు క్రియలు, మన బుద్ధిని దేవుడు ఏలితే మన క్రియలు నీతి క్రియలు అవుతాయి అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి క్రియలను మనం అనుసరించి బ్రతకాలని దేవుని వాక్యం చెబుతుంది. అందుగాను క్రీస్తు ప్రభువుని ఆశ్రయించి ఆయనకి ఇష్టలుగా బ్రతకాలని, ఆయనను విశ్వసించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడవగు దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితం క్షణభంగురమే కానీ కరుణించి కాపాడి మాకు ఆయుష్కాలమును దయచేసి మమ్మల్ని దీవించి కనికరించిన విధం కొరకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు. నీతిమంతులమై పరిశుద్ధులమై లోకంతో రాజీపడక మీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. ఈ మాటలు ఏ స్థితిలో ఉండి వింటున్నారో వారిని దర్శించి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మీరు మహిమను పొందమని, కనికరను చూపించమని, దీవించుతారని యేసుక్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.